ఈ క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేది మన బ్రతుకును మార్చగలదు, మన బ్రతుకుకు విలువ తేగలదు. ఒక క్రైస్తవుడు ఖచ్చితంగా ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా దైనందిన జీవితాన్ని బట్టి మనము ప్రార్థిస్తూ ప్రభువు మనకిచ్చినటువంటి జీవితాన్ని బట్టి, కృపను బట్టి మనము ప్రతిదినము ప్రార్థించాలి. క్రైస్తవునికి ప్రార్థన ఎలాంటిది అంటే ఊపిరి వంటిది. ఎలాంటిదండి? ఊపిరి వంటిది. ఊపిరి ఆగిపోతే ప్రాణం పోతుంది. ప్రార్థన ఆగిపోతే నీ క్రైస్తవ్యం అక్కడితో చచ్చిపోయినట్టే. జాగ్రత్తగా గమనించండి. ప్రార్థన అనేది మన బ్రతుకులను స్థిరపరచగలదు. ప్రార్థన అనేది మన బ్రతుకులను కట్టగలదు. ప్రార్థన ద్వారానే అనేక మందికి మనము ఆశీర్వాదకరముగాను దీవెనకరంగాను మార్చబడగలము. అన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రార్థన అనే ఆయుధము ద్వారా అపవాదిని జయించగలం. ఈరోజు అనేక మంది జీవితాలలో వారి యొక్క పరిస్థితులను బట్టి వారు ఎందుకు వేదనకరమైనటువంటి పరిస్థితులు గుండా నడిపించబడుతున్నారు అంటే ప్రార్థనకు దూరమైపోతున్న పరిస్థితులు అనేక కుటుంబాల్లో ఉన్నాయి. అయితే బైబిల్ గ్రంథంలో అనేక మంది భక్తులు ప్రార్థించారు. రాజులైన వారు ప్రార్థించారు, గొప్పవారు మొదలుకొని పేదవారు వరకు కూడా. ఏమీ లేనివాడు కూడా ప్రార్థన చేస్తున్నాడు, అన్నీ ఉన్నవాడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. జ్ఞానం ఉన్నవాడు ప్రార్థన చేస్తున్నాడు, జ్ఞానము లేనటువంటి వాడు ప్రార్థన చేస్తున్నారు. విద్యావంతులు ప్రార్థిస్తున్నారు, విద్య లేని పామరులుగా పిలువబడుతున్న వారు కూడా ప్రార్థిస్తున్నారు. జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి ప్రసంగించాలి అంటే ఒకవేళ ఆ వ్యక్తి దేవుని గురించి తెలుసుకుని విద్యాభ్యాసం చేయాలి, లేకపోతే దేవుడు ఎంతో కొంత నేర్పించాలి. అలాగనే చక్కటి సౌండ్ సిస్టమ్ ఉండాలి, ఇలాంటి వేదిక ఉండాలి, ప్రజలు ఉండాలి. ఒక బోధకుడు ప్రసంగించాలి అంటే. కానీ ప్రార్థనకు ఇవేమీ అవసరం లేదండి. ప్రార్థనకు చక్కటి వేదిక కానీ, ప్రార్థనకు మాట్లాడగలిగినటువంటి జ్ఞానము కానీ, ప్రార్థనకు విద్యను అభ్యసించవలసినటువంటి అవసరత కానీ లేదండి. చిన్న నీడ ఉంటే చాలు. ఒక చెట్టు కొమ్మ నీడగా ఉన్నా అక్కడ మనం ఏం చేయొచ్చు? ప్రార్థన చేసుకోవచ్చు. బైబిల్లో కూడా అనేక మంది వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రార్థించారు. మరి రాజులైన వారు ఎందుకు ప్రార్థించారు అంటే దేవుడు వారికి అప్పగించినటువంటి పని ఏదైతే ఉన్నదో ఆ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు, ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా క్షేమముగా ఉండాలి అనేటువంటి రీతిని బట్టి కూడా ప్రార్థించినటువంటి విధానాలు ఉన్నాయి. అంటే ప్రార్థన ఎలాంటి ప్రాముఖ్యతను మన జీవితంలో తీసుకొని వస్తుంది? వ్యాధి చేత బాధపడుతున్నప్పుడు ప్రార్థించిన సందర్భాలు, సంతోషముగా ఉండి గృహాలను కట్టుకున్నప్పుడు, మందిరాలను కట్టబడుతున్నప్పుడు, వ్యాపారాలు చేస్తున్నప్పుడు, అన్ని సబబుగా ఉన్నప్పుడు కూడా చేస్తున్న ఆనందకరమైనటువంటి ప్రార్థనలు కూడా ఉన్నాయి. ఇన్ని ప్రార్థనా విధానాలు ఉన్నప్పటికీ కూడా ఎందుకో మనము ప్రార్థన చేయలేం. చూడండి, ప్రార్థనకు దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. దావీదు గారు 3 సార్లు, అలాగే 7 సార్లు ఏం చేసేవారు? 3 సార్లు ప్రార్థించేవారు, 7 సార్లు స్తుతించేవారు. చూడండి, ప్రార్థన అనేది తన జీవితంలో ఎలాంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళిందో. ఆయన అంటారు దేవుని మందిరంలోకి వెళ్ళి, అయ్యా ఇంతగా హెచ్చించబడడానికి నేను ఏ పాటి వాడనయ్యా, నా కుటుంబము ఎంతగా దీవించబడడానికి మేమెంతటి వారము అని చక్కటి రీతిలో అతడు ప్రార్థించాడు. అంటే అతనికి తెలుసు అతని స్థితి ఏమిటో, ఎలా ఉండేవాడో, దేవుడు ఎలా నడిపించాడో, అక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా, తన కుటుంబంలో ఉన్నవారు కూడా ఎలాంటి అవమానకరమైనటువంటి పరిస్థితులు గుండా అతను నడిపించారో సమస్తాన్ని కూడా అతడు ఎరిగి ఉన్నాడు. గనుక మరలా ప్రార్థించడానికి అతడు ఇష్టపడుతున్నాడు. చూడండి, దేవుని యొక్క సన్నిధానంలో మనకు చాలా సమయం ఉంది కనుక మనము ప్రార్థించే వారిగా ఉండాలి. ఎలా ఉండాలండి?
ప్రార్థించే వారిగా ఉండాలి. అయితే ప్రార్థనలో కొన్ని రకాలైనటువంటి ప్రార్థనలు, క్లుప్త ప్రార్థన ఉంది, సుదీర్ఘ ప్రార్థన ఉంది. ఎక్కడ చేయవలసిన ప్రార్థన అక్కడ చేయాలి. భోజనం చేసినప్పుడు సుదీర్ఘ ప్రార్థన చేసామనుకోండి, ఏమవుతుందండి? సుదీర్ఘ ప్రార్థన చేస్తే వండిన వంటంతా కూడా టేస్ట్ మారిపోద్ది, ఏమైనా పడచ్చు, ఏదైనా జరగచ్చు. చాలా క్లుప్త ప్రార్థనలు చేయాలి. అక్కడ సుదీర్ఘ ప్రార్థనలు చేయవలసినటువంటి సమయం కూడా నీ జీవితంలో పర్సనల్ ప్రేయర్ అంటున్నాం. అంటే నీ యొక్క బెడ్రూమ్లో, నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థించినప్పుడు సుదీర్ఘ ప్రార్థన, గంటలు తరబడి దేవునితో గడిపేటువంటి సమయం మనకు ఉండాలి. మన యొక్క గదిలో ప్రార్థన ఎలా ఉండాలి అంటే, అది దేవునితో సహవాసము కాబట్టి, దేవునితో మనం మాట్లాడేటువంటి సమయము కాబట్టి, గంటలు తరబడి చేసేటువంటి ప్రార్థన కూడా మన జీవితంలో ఉండాలి. అయితే బైబిల్ గ్రంథములో చాలా చిన్న ప్రార్థన ఒక వ్యక్తి చేస్తున్నారు. పాత నిబంధన గ్రంథాన్ని ఆలోచన చేస్తే చాలా చిన్న ప్రార్థన, క్లుప్త ప్రార్థన. ఆ క్లుప్త ప్రార్థనలో 4 రకాలైనటువంటి విషయాలు ఉన్నాయి. పాత నిబంధన గ్రంథములో సుదీర్ఘ ప్రార్థన చేసినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి ప్రార్థించిన తర్వాత ఆకాశము నుండి అగ్ని దింపబడింది. ఏం దింపబడిందండి? అగ్ని దింపబడి, ఆకాశము నుండి అగ్ని దింపబడి అక్కడ ఉన్నటువంటి బలి అర్పణను దహించినట్లుగా వ్రాయబడింది. సుదీర్ఘ ప్రార్థన. అతడు ఎవరు అంటే రాజైనటువంటి సొలొమోను గారు. ఎవరండి? రాజైన సొలొమోను గారు సుదీర్ఘ ప్రార్థన చేశారు. మందిరము కట్టబడి, మందిర పనులన్నీ కూడా సంపూర్ణముగా చేయబడ్డాయి. ప్రజలందరినీ పిలిపించాడు. ప్రజలందరినీ పిలిపించి ప్రజల పక్షమై దేవుని యొక్క మందిరమును బట్టి ఆయన ప్రార్థన చేయడం ప్రారంభించారు. అది చాలా సుదీర్ఘమైనటువంటి ప్రార్థన. ఆ ప్రార్థన దేవుడు అంగీకరించి ఆకాశము నుండి అగ్నిని పంపించినటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు నీ ప్రార్థన క్లుప్త ప్రార్థన అయినా, సుదీర్ఘ ప్రార్థన అయినా, ప్రార్థన ముగించబడిన తర్వాత ఏం రావాలండి? జవాబు రావాలి, ప్రతిఫలం కావాలి మనకు. చూడండి, నీవు ఏ విధంగా ప్రార్థించినప్పటికీ, అది సుదీర్ఘ ప్రార్థన అయినా, క్లుప్త ప్రార్థన అయినప్పటికీ, ఆ ప్రార్థన ముగింపు అయ్యేసరికి ఒక భరోసా దేవుడు నీకు ఇస్తున్నాడు. ఆ భరోసాను నీవు పొందగలుగుతున్నావా? ఆ ప్రతిఫలాన్ని నీవు పొందగలుగుతున్నావా? జాగ్రత్తగా గమనించండి. ఒక తల్లికి ఇంచుమించుగా కొంతమంది కుమారులు ఉన్నారు. మరలా ఆమె చివరిగా ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుని కంటున్నప్పుడు ఆ కుమారునికి వేదన అని పేరు పెట్టింది. ఏం పెట్టిందండి? వేదన అని పేరు పెట్టింది. ఎప్పుడు కూడా ఆ కుమారుణ్ణి ఇలా పిలిచేది, ఒరే వేదన, భోజనం చేయడానికి ఎలా అని పిలిచేది? వేదన. ఈ కుమారుడు పుట్టేటప్పుడు ఆమెకు చాలా వేదన కలిగింది. ఆమెకు కలిగినటువంటి వేదనను బట్టి వేదన అనేటువంటి పేరు పెట్టడం ప్రారంభించింది. జాగ్రత్తగా గమనించండి. ఆ తల్లికి మాత్రమే వేదన ఏంటండి? బిడ్డ పుట్టేటప్పుడు అందరు తల్లిలు ఏం పొందుతారు? వేదనే పొందుతారు. ఎందుకు? మానవుడు పాపం చేసిన తర్వాత దేవుడు ఆ స్త్రీతో, అనగా హవ్వతో చెప్పిన మాట, నీవు వేదనతో ఏం కంటావు? పిల్లలను కంటావు. వేదనతో పిల్లలు కంటావు. అయితే గమనించండి, చరిత్ర తెలియచేస్తున్నటువంటి విషయాలు మీదుటి పెట్టాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఇది ముమ్మాటికి జరిగినటువంటి సత్యం. అయితే ఆమె ఆ కుమారుణ్ణి కంటున్నప్పుడు ఆమె పరిస్థితి ఒకవేళ సరైనటువంటి పరిస్థితిగా ఉండకపోవచ్చు. ఇప్పటికీ కూడా మనము కొన్ని మాటలు మనం వింటూ ఉంటాం, కొన్ని సాక్ష్యాలు. ఏంటంటే 7 నెలలకే బయటకు వచ్చేసాడు. ఏం వచ్చేసాడు? 7 నెలలకే పుట్టేశాడు. అంటే సరైన ఎదుగుదల ఉండదు. ఏమండి? తల్లి పరిస్థితి కూడా సరైన విధానములో ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం కలుగుతుంది? బహుశా వేదన కలుగుతుంది. ఒకవేళ ఆమె పరిస్థితి బాగోకపోయిన వేదన కలుగుద్ది, ఆరోగ్యం బాగోకపోయిన వేదన కలుగుద్ది. ఒకవేళ 9 నెలలకు పుట్టవలసిన వాడు 7 నెలలకే పుట్టినా వేదన కలుగుద్ది. ఆ బిడ్డ పెరుగుతున్నప్పుడు సరైనటువంటి విధానములో ఆ బిడ్డ పెరగకపోయినా, అవయవాలన్నీ కూడా సరిగా కూర్చబడకపోయినా ఏం కలుగుద్దండి? తల్లికి సంతోషం కలుగుద్దా? వేదనే కలుగుద్ది. అయితే ఆ కుమారుని బట్టి ఆమె ఆ కుమారునికి పెట్టిన పేరు ఏంటి అంటే వేదన అని పేరు పెట్టిందండి.
ఇప్పుడు వరకు నేను చెప్పిన స్టోరీ అంతా కూడా బైబుల్ లేదే. అది ఎక్కడది అని ఎవరైనా, మాస్టర్ గారు ఎలాగ వెళ్ళిపోయారు కాబట్టి ఆయన మొఖం చూడరు మీరు. ఎక్కడదో చెప్పండి. దినవృత్తాంతములు 1వ గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనము నుండి చదవండి. 2 వచనాలు. ఎఫెసు తన సహోదరుల కంటే ఘనము పొందినవాడయుండెను, వేదన పడి ఇతనిని కంటినని అతని తల్లి అతనికి ఎఫెసు అను పేరు పెట్టెను. ఎఫెసు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. ప్రార్థన అయిపోయింది. 10వ వచనములో, ఒకే ఒక వచనములో అతడు ప్రార్థిస్తున్నాడు. 10వ వచనములో దేవుని గూర్చి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయము. ఇక్కడ 4 విషయాలు చెప్తున్నాడు చూడండి. ఒకే ఒక వచనములో అతని యొక్క ప్రార్థన జీవితం కనబడుతుంది. ఒకే ఒక వచనములో 4 రకాలైనటువంటి ప్రార్థనలు, 4 రకాలైనటువంటి పదాలతో అతని యొక్క ప్రార్థన ముగించాడు. ఈ 4 రకాలైనటువంటి ప్రార్థన విధానాన్ని కూడా మనము గమనిస్తే ఈ రాత్రి నిజంగా దేవుడు ఎంతగా మనం బలపరచబోతున్నాడో, మనం ఎలా ప్రార్థించాలో మనము ఖచ్చితంగా తెలుసుకుంటాం. నమ్మిన వారి విశ్వాసముతో దేవునికి మహిమ చెల్లిందా? హల్లెలూయా. చూడండి, అక్కడ ఫుట్నోట్లు అన్నాడు, ఎఫెసు అనగా వేదన. ఏం పేరు పెట్టిందండి? వేదన. ఎఫెసు అను పేరునకు వేదన అని అర్థం. అతడు పెరుగుతున్నప్పుడు తన సహోదరులందరికంటే ఏం పొందాడంట? ఘనత పొందాడు, ఘనముగా ఎంచబడుతున్నాడు. ఈ తల్లి యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఇతడు పుట్టినప్పుడు నాకు వేదన కలిగింది, ఇతని జీవితం కూడా ఒకవేళ వేదనకరమైనటువంటి జీవితంగా ఉంటుందేమో అనేటువంటి ఆలోచనలతో ఈమె ఉంది బహుశా. కానీ అతని జీవితం ఎలా నడిపించబడుతుంది అంటే, దేవుడు అందరికంటే ఘనముగా నడిపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఏవండి, ఒకవేళ మన కుటుంబంలో ఉన్నవారు కూడా మనము ప్రవర్తించినటువంటి ప్రవర్తనను బట్టో, వారికి కలిగే అనుభవాలను బట్టో, మనం పుట్టినప్పుడు వారు ఉన్న స్థితిని బట్టో మనకు పేర్లు నిర్ణయించవచ్చు. కానీ వారు అనుకున్న రీతికి కాకుండా, ఒకవేళ వారందరూ కూడా నిన్ను శాపముగా ఎంచినప్పటికీ దేవుడు నిన్ను ఎలా చేయబోతున్నాడో తెలుసా? ఆశీర్వాదముగా మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, 4 things, 4 విషయాలండి. మొదటిది అతడు చేస్తున్న ప్రార్థన. మొదటి విషయం అక్కడ మనము చదువుతున్నాం 10వ వచనములో, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి. ఏమన్నాడండి మొదటి మాట? నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. ఏమైనా సందేహం ఉందా? ఆశీర్వాదాల్లో చాలా మందికి సందేహాలు ఉంటాయి. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఒక వ్యక్తి ఇదే సందేహముతో ఉన్నాడు ఎప్పుడు కూడా. దేవుడు నిజంగా చేస్తాడంటావా అనే సందేహములోనే ప్రార్థిస్తున్నాడు. కానీ దేవుడు చేస్తాడేమో అన్న నమ్మకత్వము ఉంది, అలాగనే నమ్మకానికంటే సందేహం ఎక్కువ ఉంది. అయితే జాగ్రత్తగా గమనించండి, తనకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితుని కొరకు ఎప్పుడు కూడా ప్రార్థిస్తున్నాడు. ఎలాంటి ప్రార్థన అంటే, నా స్నేహితుడిని ప్రభువా నీవు ఆశీర్వదించు, దీవించు అని ప్రతిదినం ప్రార్థిస్తున్నాడు. అయితే ప్రార్థిస్తున్నప్పుడు అనుకోలేని రీతిలో దేవుడు ప్రార్థించినటువంటి వ్యక్తిని దీవిస్తున్నాడు. అలాగునే ఈ వ్యక్తి తన స్నేహితుని కొరకు ప్రార్థిస్తున్నాడు. తన స్నేహితుడు ఎవరైతే ఉన్నాడో ఆ స్నేహితుడిని 10 రెట్టింపుల కంటే ఎక్కువగా ఆశీర్వదించాడు దేవుడు. వెంటనే ఈ వ్యక్తి అనుకున్నాడంట, అప్పటితో ప్రార్థన ఆపేశాడంట. ఏం చేశాడండి?
నా ప్రార్థన వలనే ఈ వ్యక్తి ఇంతగా దీవించబడిపోయాడు అని అప్పటితో ప్రార్థన ఆపేశాడంట. ఇతడు కూడా ఆశీర్వదించబడ్డాడు. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. మనము సుఖముగాను నెమ్మదిగాను బ్రతుకు నిమిత్తము రాజుల కొరకు, అధికారుల కొరకు, అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలన్నాడు. అంటే మన జీవితంలో మనం సుఖాన్ని పొందాలన్నా, నెమ్మదిని పొందాలన్నా, ఆశీర్వాదం పొందాలి అన్నా ఎవరు బాగుండాలి? నీ పక్కనోడు బాగుండాలి. మన మందిరములో ఉన్న వారందరూ బాగుండాలి. మన తోటివారు బాగుండాలి. మన సహోదరులు బాగుండాలి. మనము ఎవరితో అయితే సన్నిహిత సంబంధాన్ని కలిగి ఉన్నామో చుట్టుపక్కల ఉన్న వారందరూ బాగుండాలి. వారందరూ బాగుండాలని నీవు ప్రార్థన ప్రారంభిస్తే నీ జీవితంలోనికి ఆ బాగోగులు నా ప్రభు తీసుకొని రాబోతున్నాడు. అయితే గమనించండి, ఈ వ్యక్తి తన స్నేహితుని కొరకు ప్రార్థిస్తున్నప్పుడు స్నేహితుడు ఇతని కంటే దీవించబడిపోయాడు. ఇతడు ఓర్వలేక ఇతని ప్రార్థన అక్కడతో ఏమైపోయిందండి? ఆగిపోయింది. నేను అంటున్నాను, మీరు నమ్మండి, మీరు ఎవరి కొరకు ప్రార్థించినప్పటికీ మీరు ఒకవేళ వచ్చిన ఆ బరక దాటి వెనక్కి వెళ్ళారనుకోండి, వాక్యం ఆగిపోద్ది. శనివారం ఆ స్తంభం వరకే లెక్క. శనివారం ఆ స్తంభం వరకే లెక్క. స్తంభం దాటి వెళ్ళింది అనుకోండి, మన చర్చ అవ్వదు. అది ముందు జరగండి, కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఉన్నవారు ఎంతమంది మీ స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తున్నారు? ఇక్కడ ఉన్నవారు ఎంతమంది మీరు మాట్లాడినా మీ తోటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు? మీకు పరిచయం ఉన్న వారి కొరకు ప్రార్థిస్తున్నారు? చిన్న ప్రశ్న మీ ఎదుటికి వస్తుంది. ఈరోజు నీ ఆశీర్వాదానికి, నీ దీవెనకు అడ్డంకుగా ఏదైనా ఉంది అంటే నీ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలే అని దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది. జాగ్రత్తగా గమనించండి. ఎంతమంది ఇక్కడ ఉన్నవారు మీ తోటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నారు? చూడండి, ఇక్కడ ఎఫెసును గురించి మనము చదువుతున్నప్పుడు అతడు ఎంతో విశ్వాసముతో, నమ్మకత్వముతో దేవుని ఎదుట మొర్రపెడుతున్న మొదటి విధానములో మాట్లాడుతున్న మాట, అయ్యా నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. సందేహం లేదండి. చూడండి, ఆయన ప్రార్థన సందేహము లేనటువంటి ప్రార్థన. నిశ్చయముగా దావీదు భక్తుడు అంటారు, నీ ఆశీర్వాదము నంది నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక. పేతురు గారు అంటారు, మీరు ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడ్డారు గనుక ఏం చేయకూడదు? కీడుకు ప్రతి కీడైనను ఎవరైనా మిమ్మల్ని దూషిస్తే దూషించొద్దు. ఎవరు దూషించొద్దు? ఆశీర్వాదమునకు వారసులగుటకు పిలువబడిన వారు మాత్రమే, మనం కాదండి బాబు. ఎవరైనా ఒక మాట మాట్లాడారనుకోండి అన్యాయముగా, ఎవరైనా మీకు కీడు తలపెట్టారనుకోండి, ఆశీర్వాదమునకు వారసులగుటకు మనం పిలువబడ్డాము గనుక పేతురు గారు అన్నారు, కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషనైనను చేయక వారిని ఏం చేయాలి? దేవుడు నిన్ను దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. ఏం చెప్పాలి? దేవుడు నిన్ను దీవించునుగాక. రే నువ్వు నాశనం అయిపోతావని ఎవరైనా తిట్టారనుకోండి, దేవుడు నాతోనే ఉన్నాడు, నన్ను తిట్టావంటే నువ్వు బ్రతకవు అన్నావు అనుకోండి, ఏమని చెప్పాలా? మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు నిన్ను దీవించునుగాక. చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం అర్థం చేసుకుందాం. ఎవరైతే ఆశీర్వాదమునకు అనగా ఆశీర్వాదమును, శాశ్వత జీవమును కూడా ఎవరి దగ్గర ఉన్నాయండి? దేవుని దగ్గర ఉన్నాయి. ఆశీర్వాదము, శాశ్వత జీవము దేవుని ఎదుట మాత్రమే ఉన్నాయి. అవి దేవుని ఎదుట నుండి మాత్రమే మనం పొందుకోవాలి. సందేహం ఉండకూడదు మనకు. చాలా చిన్న ప్రార్థన, 4 విషయాలు. మొదటిది, నిశ్చయముగా నన్ను నీవేం చేయాలి? ఆశీర్వదించు అన్నాడు. తన తల్లేమో వేదన పుత్రుడు అని పేరు పెట్టింది. అయితే దేవుడు అతన్ని చూసి ఏం చేస్తున్నాడండి? ఆ 10వ వచనములో చివరి భాగములో ఒక మాట వ్రాయబడింది. 10వ వచనములో, నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతని మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చూడండి,
అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. అంటే ప్రార్థన విన్నాడు, ప్రతిఫలం ఇచ్చాడు, తన జీవితాన్ని మార్చాడు. ఇవన్నీ కూడా జరగాలి అంటే ఒక వ్యక్తి పట్ల దేవునికి ఏం కలగాలి? ఆనందము కలగాలి. వేదన కలిగితే ఇవన్నీ కూడా తన జీవితంలో పొందుకుంటాడా అంటే పొందుకునేటువంటి విధానం లేదండి. జాగ్రత్తగా గమనించండి. ఒక తండ్రిని తన కుమారుడు ఏదైనా అడిగినప్పుడు వెంటనే ఇవ్వాలి అంటే తన కుమారుడిని చూసినప్పుడల్లా తండ్రికి ఏం కలగాలి? సంతోషం కలగాలి. అయితే ఇక్కడ తన తల్లేమో వేదన అని పిలుస్తుంది, కానీ దేవుణ్ణి ఏం చేస్తున్నాడు? ఇతడు ఆనందింప చేస్తున్నాడు, దేవుణ్ణి సంతోష పెడుతున్నాడు, దేవుని యొక్క చిత్తాన్ని పూర్ణముగా జరిగిస్తున్నటువంటి విధానం ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మనము గమనిస్తే ఏవండి, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 2వ వచనం. అతని తల్లి అనుకున్నది అతని జీవితం ఒకవేళ శాపభరితమైనటువంటి జీవితమేమో, నాకు వేదన కలిగింది అనేటువంటి ఆలోచనలో బహుశా ఉండొచ్చు. తన తోటి వారు కూడా ఇదే పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, ఎలాంటి శాపాన్నైనా దేవుడు ఆశీర్వాదముగా మార్చగలడు. నమ్మిన వారి విశ్వాసముతో దేవునికి మహిమ చెల్లిందాం. హల్లెలూయా. చూడండి 13వ అధ్యాయము 2వ వచనం. వారు అన్నపానములు తీసుకొని ఇశ్రాయేలీయులకు ఎదురు పడక వారిని శపించమని బిలామును ప్రోత్సాహపరిచిరి. అయినను మన దేవుడు ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చెనని వ్రాయబడి ఉన్నట్టు కనబడెను. చూడండి, ఒకానొక సమయములో దేవుడు తన ప్రజలను నడిపిస్తున్నటువంటి విధానములో మోయాబీయులు అనేటువంటి ఒక జనాంగం ఇశ్రాయేలీయులకు ఎదురుపడిందండి. ఎవరండి? మోయాబీయులు. అయితే ఆ మోయాబీయులు ఇశ్రాయేలీయులను గురించి విన్నారు. మేము ఈ ప్రజలను జయించలేము. ఆ మోయాబీయులకు రాజుగా ఉన్నటువంటి ఆ బాలాకు ఒక ఆలోచనతో వెళ్ళాడు. ఈ మోయాబీయులందరూ కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి దిశలో ప్రయాణం చేశారు. బిలాము అనేటువంటి ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ ప్రవక్త దేవుని పక్షమై దేవుని యొక్క మాటలు ప్రకటించేటువంటి వ్యక్తి. ఈ బాలాకు ఒక ఆలోచన వచ్చింది, ఈ ప్రజలను శపిస్తే ఆ ప్రవక్త ఈ ప్రజలందరూ కూడా మనకు దాసులైపోతారు, ఈ ప్రజలందరూ కూడా ఓడిపోతారు అని ఆ ప్రవక్తను పిలవనంపించడానికి మనుషులను పంపించి చాలా విధాలైనటువంటి ఆలోచనలు బిలాముకు తెలియచేసినటువంటి సందర్భాలు, తర్వాత బిలామును దేవుడు హెచ్చరించినటువంటి విధానాలు. ఎవరిని శపించమనండి? ఇశ్రాయేలీయులు అనగా దేవుని యొక్క పిల్లలను శపించమని, దేవుని యొక్క ప్రజలను శపించమని. దేవుడు వారిని పిలుచుకున్నాడు, వారిని ఎన్నుకున్నాడు, నడిపిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు, స్వకీయ సంపాద్యముగా వారిని ఉంచుకోవాలని అనేక విధాలుగా వారిని బలపరుస్తున్నాడు. అలాంటి ప్రజలను మోయాబీయులు ఏం చేయాలనుకున్నారు? శాపభరితమైనటువంటి ప్రజలుగా మార్చాలనుకున్నారు. కానీ ఆ శాపాన్ని మన దేవుడు ఏం చేశాడంట? ఆశీర్వాదముగా మార్చేశాడండి. ఈ లోకములో ఉన్న వారందరూ కూడా నీకు వ్యతిరేకంగా ఒకవేళ లేవచ్చేమో, ఒకవేళ లోకములో ఉన్న వారందరూ కూడా నీకు శాపభరితమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలనుకోవచ్చేమో, కానీ నీవు దేవుని యొక్క పిల్లలుగా పెరుగుతున్నావా? దేవుని సన్నిధానములో ఉన్నావా? ప్రార్థించగలుగుతున్నావా? వాక్యం వినగలుగుతున్నావా? దేవునికి ఇష్టమైనటువంటి పాత్రగా ఉన్నావా? ఆ శాపాలన్నీ కూడా నీకు దీవెనకరముగా మార్చివేయబడబోతున్నాయి. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమపరచండి. చూడండి, వేటకు వెళుతున్నప్పుడు ఒకవేళ మీ మీద ఎవరైనా కక్షతో మీకు ఏదో ఒక శాపాన్ని, ఏదో ఒక నష్టాన్ని తీసుకొని రావాలని వారు ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నాలన్నీ కూడా నీవు ప్రార్థిస్తే విఫలమైపోతాయండి. ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోయి వారు ఏ శాపాన్ని అయితే నీ బోటు మీద, నీ వల్ల మీదకి తీసుకొని వస్తున్నారో ఆ శాపాన్ని సహితముగా మన దేవుడు ఆశీర్వాదంగా మార్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ అంటున్నాడు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. ఇశ్రాయేలీయులను ఆ ప్రజలు శపించాలనుకున్నారు, కానీ బిలాము బయలుదేరుతున్నాడు శపించాలని. అయితే బిలామును దేవుడు బలపరిచి హెచ్చరిక ఇచ్చి ఆ బిలాము చేతనే
ఆ ప్రజలను మరింత ఆశీర్వాదములోనికి నడిపించడానికి దేవుడు వారిని నడిపించిన విధానం మనము చూస్తున్నాం. దేవుడు అడిగితే మన జీవితాల్లో ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడండి? ఇస్తాడు. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడింది కదా, చదువుదాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. చూడండి, ఈ మాట అందరూ చదివారు కదండి. ఏమని వ్రాయబడింది? అడగాలి. సాక్షాత్ యేసు ప్రభు వారు చెప్తున్నారు. యేసు ప్రభు వారు చెప్పిన మాట ఏ మాట? అడగండి. ఇప్పుడు ఈ భూమి మీద ఉన్న వారందరికీ కూడా దేవుడు ఇచ్చాడు. వారు ఏం చేశారు? అడిగారు. అడగొద్దు మీకు ఇవ్వబడదు. దీనికి ఆపోజిట్ వర్డ్ ఏంటండి? అడగొద్దు మీకు ఇవ్వబడదు. జాగ్రత్తగా మాట చదవండి మీరు. అడుగుడి మీకు ఇవ్వబడుతుంది, వెదికితే ఏమవుతుంది? దొరుకుతుంది, తడితే ఏమవుతుంది? తీయబడుతుంది. చాలాసార్లు మాకు కొన్ని విషయాలు తెలుస్తాయి. ఎలా అంటే, మాకు బాగాలేదండి, పాస్టర్ గారు వచ్చారా అంటే, నువ్వు తలుపు తట్టావా? ఫోన్ చేసావా? కబురు తెలిసిందా? ఏమీ తెలియకుండా అడగందే అమ్మైనా, తలుపు తట్టందే దేవుడైనా, దేవుని స్తోత్రం. అడగందే అమ్మైనా అన్నం పెట్టదో, తలుపు తట్టదే దేవుడైనా ఏం తీయడంట? తలుపు తీయడం. అడిగితే నీకు ఇవ్వబడుతుంది, వెదికితే నీకు దొరుకుతుంది, తడితే ఇవ్వుడి మీకు ఇయ్యబడును. ఇవ్వద్దు ఏమండి? చెప్పండి, నాతో కలిసి చెప్పండి, మీరు రిపీట్ చేయండి. ఇవ్వుడి ఇవ్వబడును. ఇవ్వద్దు. అక్కయ్య గారు పాపంగా ఉన్నారని చెప్పరామా? నాతో కలిసిపోవాలి మీరు. అడగండి. అడగండి. ఎవరిని అడగాలి? యేసయ్యని అడగండి, మీకేమి ఇవ్వబడుతుంది? అన్నీ ఇస్తాడు. హన్నా ఏమడిగింది? కుమారుడిని అడిగింది. ఇచ్చాడే? ఇవ్వలేదా? ఇచ్చాడు. అడగండి మీకు ఇవ్వబడుతుంది, వెతకండి మీకు దొరికేస్తుంది, తట్టండి ఇవ్వండి ఇవ్వబడుతుంది. నేను ఇవ్వను, నాకు అవసరం లేదు. జాగ్రత్త గమనించండి. నేను ఇస్తాను, నాకు ఇవ్వబడుతుంది. నేను ఇవ్వను, దేవుడు నాకు ఇవ్వడు. ఇదేనండి అక్కడ రాయబడిన మాట యొక్క సారాంశము ముమ్మాటికి ఇదే. అంటే తన పిల్లలుగా ఉన్న వారందరూ కూడా ఆయనను అడిగితే ఖచ్చితముగా, ఇంకా కింద అంటాడు, ఆ కింద అడిగే విధానములో ఆ కింద వ్రాయబడిన, అంటే అడగడం ఎంత ప్రాముఖ్యమండి, అడగడం ఎంత ప్రాముఖ్యమంటే ఆ కింద వచనాల్లో అంటాడు 9వ వచనములో, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తనను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిస్తాడా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? చూడండి, ఇక్కడ వ్రాయబడిన విధానాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. మనము ఏదైతే అడుగుతామో దానినే దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడండి. చాలాసార్లు మనం అనుకుంటాం, ప్రభువా నేను ఫలానాది అడిగాను, నీవేమో ఫలానాది ఇచ్చావు, ప్రభువా ఎందుకు ఇలా చేసావని చాలాసార్లు మనం ప్రశ్నలు దేవుణ్ణి వేస్తున్నటువంటి సందర్భాలు మన జీవితంలో ఉన్నాయి. కానీ ఇక్కడ జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని గమనించండి. ఒక కుమారుడు తన తండ్రిని ఏమడుగుతున్నాడండి? రొట్టె అడిగితే రొట్టె ఇస్తాడు. రాతినిస్తాడండి? ఒకవేళ రాతిని తినడానికి ఇమ్మన్నా తండ్రి ఏం చేస్తాడు? రొట్టెనే ఇస్తాడు. చేపను అడిగితే పామునిచ్చునా? ఈ లోకములో ఉన్నవారే తమ యొక్క బిడ్డల కొరకు ఇంతగా ఆలోచిస్తే, పరలోకమందున్న తండ్రి అంతకంటే శ్రేష్టమైన ఈవులను మనకి ఇవ్వబోతున్నాడు. చప్పట్లు కూడా దేవుని నామమున మహిమ. చూడండి, ఎబ్బేజు చేస్తున్న ప్రార్థన నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు. ఈరోజు నా పరిస్థితి ఒక విధముగా ఉన్నది. అయితే అతడు ఎప్పుడైతే ప్రార్థనలో ఏకీభవిస్తూ ప్రభువుని అడగడం ప్రారంభిస్తున్నాడో అతని పరిస్థితి మారడం ప్రారంభించబడుతుందండి. మారడం ప్రారంభించబడుతుంది.
అయ్యా నాకు ఇమ్మని దేవుణ్ణి అడిగే సందర్భములో నిశ్చయముగా నీ ఆశీర్వాదం నాకు కావాలి. ఇది మొదటి విషయం. రెండవదిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుతున్నప్పుడు, నా సరిహద్దులను విశాలపరచు. ఏం పరచాలండి? ఇక్కడ అడుగుతున్నాను నేను. ఇప్పుడు మీరు అందరూ గృహాలు కట్టుకున్నారు, మీరు అందరూ కట్టుకున్నారు. ఒకానొక సమయములో మీ సరిహద్దులు విశాలముగా ఉన్నాయా, ఇరుకుగా ఉన్నాయా? నిజం చెప్పండి. 2 అంతస్తులు మేడ ఇచ్చాడు, లేకపోతే ఉండడానికి మంచి సౌకర్యాన్ని ఇచ్చాడు. ఒకానొకప్పుడు మన సరిహద్దులు ఇరుకుగా ఉన్నాయా, విశాలంగా ఉన్నాయా? ఇరుకుగా ఉన్నాయి. ఇప్పుడు అంటే దేవుడు మీ ప్రార్థన విన్నాడు. చూడండి, జాగ్రత్త గమనించాను. ఇక్కడ వ్రాయబడిన మాట. ఎందుకు దేవునికి ఈ విధానములో మొరపెడుతున్నాడంటే, చరిత్రకారులు తెలియచేస్తున్నటువంటి విషయం. ఆత్మీయార్థాలు చాలా అర్థాలు తీసుకున్న వారు ఉన్నారు. అయితే బహుశా తనకున్నటువంటి కుటుంబ వ్యవస్థలో, తాను నివాసం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ముందుగానే వ్రాయబడింది, సహోదరులందరి కంటే ఘనముగా ఎంచబడ్డాడు. ఒకవేళ బహుశా తాను నివాసము చేస్తున్నటువంటి పరిస్థితులు అంతగా విశాలముగా లేనటువంటి పరిస్థితులు ఒకవేళ అతనికి ఉండొచ్చు. కుటుంబ పరంగా ఇరుకుగా ఉన్నటువంటి పరిస్థితులు అతనికి ఉండొచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయనకు తెలుసు, ఖచ్చితముగా దేవుడు మా యొక్క సరిహద్దుల్ని ఏం చేయగలడండి? విశాలపరచగలడు. కీర్తన గ్రంథములో అదే మాట వ్రాయబడింది. 4వ కీర్తన 1వ వచనములో దావీదు భక్తుడు ప్రార్థన చేస్తారు. రాజైన దావీదు గారు ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థనలో అతడు వాడుతున్న పదజాలము 1వ వచనములో, నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము, ఇరుకులో నాకు విశాలత కలుగ చేయవాడవు నీవే, నన్ను కరుణించిన ప్రార్థనను అంగీకరించుము. చూడండి, ఇరుకులో విశాలత కలుగు చేయవాడవు నీవే. వాగ్దానపూరితంగా ఈ యొక్క వాక్కును మనము నమ్మినట్లయితే మన సంఘము యొక్క సరిహద్దులను దేవుడు విశాలపరచబోతున్నాడు. ఆమేన్ చెప్పరండి? ఇష్టం లేదా? మరలా బాగా విశాలపరిచేసాడు అనుకోండి, జనం లేకపోతే పాస్టర్ గారు మమ్మల్ని తిడతారు. ఇరుగ్గానే ఉంటే చాలండి, మళ్ళా చలేసిన కొంచెం ఎచ్చగా ఉంటుంది అనుకున్నారా? ఇలాంటి మాటలు వచ్చినప్పుడు కూడా ఆమె ఏం చెప్పకపోతే ఎవరో మనం కొన్ని నేర్పించాలి. లేకపోతే మనం ఆమె ఏం చెప్తే పక్కనోడు ఏమనుకుంటాడో, మనం ఏమైనా మాట్లాడితే పక్కనోడు మనల్నే చూస్తాడేమో. చూడండి, ఏకీభవించాలి. దేవుని యొక్క వాక్యాన్ని నమ్మగలిగిన వారు మాత్రమే ఏం చెప్తారండి? ఆమె ఏం చెప్తారు? దేవుని యొక్క వాక్యం మీద మనకు నమ్మకం కావాలి. అక్కడ వ్రాయబడినటువంటి సందర్భాన్ని మనము చూస్తున్నప్పుడు ఎఫెసు గారి యొక్క ప్రార్థనలో 2వ మాట, అయ్యా నా సరిహద్దులను విశాలపరచండి. నేను ఇరుకులో ఉన్నాను, నా సరిహద్దులను విశాలపరచండి. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతున్న మాట, నా దేవా నీవే నాకు విశాలతను కలుగ చేయవాడవు. ఎంతటి విశాలత ఇచ్చాడు అంటే దావీదు గారికి, గొర్రెల తొట్టులో ఉన్నటువంటి వ్యక్తిని సియోను పర్వతంగా పిలువబడుతున్న, యెరూషలేము నగరముగా పిలువబడుతున్న ఆ పురాన్ని దావీదు పురంగా మార్చేశాడంట. దేవునికి మహిమ కలుగునుగా. ఏ పురంగా మార్చేశాడండి? దావీదు పురం అని పిలుస్తున్నారు. అప్పటి వరకు కూడా ఆ ప్రాంతానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఆ ప్రాంతమును గూర్చి మాట్లాడుకోలేనటువంటి ప్రజలే లేరండి. అంతటి ప్రాముఖ్యమైనటువంటి ప్రాంతంగా పిలువబడుతుంది. ఆ ప్రాంతాన్ని చూసినప్పుడల్లా దావీదు గారికి ఒక ఆశ ఉండేది హృదయములో, అయ్యా నన్ను ఎప్పుడు ఎక్కిస్తావయ్యా కొండను, నేను ఎక్కలేని ఎత్తైన కొండను ఎప్పుడు ఎక్కిస్తావని ప్రార్థించినటువంటి దినాలు, అనేక దినాలు ఉన్నాయండి తన జీవితంలో. చివరకు ఆ ప్రాంతానికి దావీదు పురము అనేటువంటి పేరునే దేవుడిచ్చేశాడు. చూడండి, అసాధ్యమైన దానిని దేవుడు ఏం చేయగలడు? సాధ్యపరచగలడు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది కదా, నాకు అసాధ్యమైనది ఏదైనాను ఉందా? ఎవరితో చెప్పారు ఈ మాట? ఎవరెవరితో చెప్పారు ఈ మాట? పాత నిబంధన కాలములో అప్పటికే అబ్రహాము గారికి
దేవుని యొక్క వాక్య ప్రకారంగా 100 సంవత్సరాల వయసు, శారాకేమో 90 సంవత్సరాలు. పిల్లలు పుడతారా అంటే పుట్టే అవకాశమే లేదు, రేపో మాపో చేస్తారు. ఇలాంటి సమయంలో సారా ఆ మాట వినగానే నవ్వుకుంది. ఏమైంది? ఊరుకోండి, ఇలాంటి ఏదో భోజనం పెట్టాం, మీ ఇల్లు ఎలా ఉంది, మీ అంత మంచివారు ఉండరు, మీకు ఈ దీవెన వస్తుంది, ఈ ఆశీర్వాదం వస్తుంది, ఇలాంటి చెప్పమాకండి అని ఒకవేళ ఆమెకి నవ్వు వచ్చింది. ఆ మాట వినగానే దేవుని యొక్క వాక్కు ఆమెను బలపరుస్తున్న విధానం, దేవునికి అసాధ్యమైనది ఏదియో లేదో. నీవు నమ్ముతున్నావా? నీ జీవితాన్ని నా ప్రభువు ఖచ్చితంగా మార్చేస్తాడు. మనము నమ్మడం ప్రారంభిస్తే మన ఆశీర్వాదాన్ని లోకములో ఉన్నవారు ఎవ్వరు కూడా ఆపలేరండి. అబ్రహాముతో మాట్లాడాడు దేవుడు, నీవు ఎక్కడైతే అడుగు పెడతావో ఆ ప్రాంతం అంతటిని కూడా నేను నీకు ఇవ్వబోతున్నాను, ఆ ప్రాంతం అంతటిని ఇవ్వబోతున్నాను. భూమి మీద ఉన్న పిల్లలందరూ కూడా నీ జనాంగముగా పిలువబడతారు, నిన్ను నేను అత్యధికంగా ఆశీర్వదిస్తాను. నమ్మడం ప్రారంభించారు అబ్రహాము గారు, విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈరోజు అదే నమ్మిక మన జీవితాలలో ఉంటే దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. రెండవదిగా, నా సరిహద్దులను విశాలపరచు. మూడవదిగా అంటున్నాడు, నీ చేయి నాకు తోడుగా ఉంచు. ఎవరి చేయి కావాలండి మనకు? దేవుని చేయి. మన భార్యకు వివాహం జరిగినప్పుడు మన చేతిలో చెయ్యేసి, ఇక మీదట నేను నీకు వ్యాధి అందును, ఆరోగ్యం అందును, లేమిలోను, కెలిమిలోను, తిన్నా తినకపోయినా నా చేయి నిన్ను విడిచిపెట్టదు. నేను అడుగుతున్నాను, ఇక్కడ ఉన్నవారు ఎంతమంది మీ భార్య చేయిలు విడిచిపెట్టేశారు? మీ భార్య చేయి కాకుండా ఏ భార్య చేయి అన్నా పట్టుకున్నారనుకోండి, చూడండి, ఇది ఒక హెచ్చరిక. మీరు నవ్వుకున్నా పర్వాలేదు, ఇది ఒక హెచ్చరిక. ఆమెను సంరక్షించి వ్యాధిలోను అనారోగ్యంలోను నీ చెయ్యి విడిచిపెట్టనని మాట ఇచ్చావు కదా. చేతిని విడిచిపెట్టి వేరొకరి చెయ్యి పట్టుకున్నావా? నీకు నీవే ఏం కలుగు చేసుకుంటున్నావు? ఉగ్రతను కలుగు చేసుకుంటున్నావు, నాశనం అయిపోతావని దేవుని వాక్యం ఖచ్చితంగా చెప్తుంది. ఇంకా యేసు ప్రభువారు చెప్పిన మాట ఏంటో తెలుసా? మోహపు చూపు చూస్తేనే నీవు అక్కడితో పాపం చేసినట్టు, నీ జీవితం అక్కడితో అయిపోయింది బిడ్డ. జాగ్రత్త గమనించు. మోహపు చూపినే అంత గట్టిగా గర్దిస్తే ప్రభువు, నీ భార్య చేయిని విడిచిపెట్టి వేరొక చెయ్యి కొంచెం సాఫ్ట్గా ఉండొచ్చు. మన ఒంట్లో ఉన్న బిర్యానీ మనకు నచ్చకపోయినా ఆ పప్పు కూర మనకు కావాలి, అలాగా వేరొక చెయ్యి మరి స్పాంజీలా ఉంటుందేమో, పట్టుకోవద్దు. జాగ్రత్త గమనించండి. దేవుడు నీకు ఒక చేతిని అప్పగించాడు. దానికంటే ముందుగా నీవు సరిగ్గా నడవలేని పరిస్థితుల్లో, దావీదు గారు అన్నట్లుగా ఎక్కలేని కొండ దావీదైతే ఎక్కలేడు, కానీ ఈ చేతిని ఎవరికి ఇచ్చాడండి? సాక్షాత్తు దేవుడికి ఇచ్చేశాడు. అయ్యా నన్ను పట్టుకొని నడిపించు అని అతడు అడిగిన కొలది కూడా దేవుడు అతడు ఏ విధంగా నడవలేనటువంటి పరిస్థితి అండి. అలాంటి పరిస్థితుల్లో చెయ్యి పట్టుకున్నాడు. చెయ్యి ఎప్పటి వరకు విడిచిపెట్టలేదు అంటే రాజ్యపు సింహాసనం మీద కూర్చున్నంత వరకు కూడా, రాజ్యపు సింహాసనం మీద కూర్చున్నంత వరకు కూడా చేతిని విడిచిపెట్టే దేవుడు కాదండి. ఈరోజు నేను నమ్ముతూ ఉన్నాను విశ్వాసముతో, నీ చేతిని దేవునికి ఇవ్వడం ప్రారంభించావా, నీవు పరలోకములో అడుగు పెట్టేంత వరకు కూడా నీ చేతిని విడిచిపెట్టడండి. నీవు పరలోకములో నీ కాలు పెట్టే దినము వరకు కూడా నీ చేతిని విడిచిపెట్టే దేవుడు కాదు మన దేవుడు. అందుకని అంటున్నాడు ఆయన, నిన్ను విడువను ఎడబాయను. ఇప్పుడు చూడండి, ఇతడు అంటున్నాడు, అయ్యా నా చేతిని విడిచిపెట్టద్దు. మూడవదిగా ఇతడు చేస్తున్నటువంటి ప్రార్థన విధానములో మూడవ పదజాలం ఇది. చివరిగా నాలుగవదిగా అక్కడ మనము చదువుతున్నాం దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. ఏం రాకుండా అండి? కీడు రాకుండా. దేవుని వాక్యములో యేసు ప్రభువారు తెలియచేసినటువంటి సందర్భం లూకా సువార్త 22వ అధ్యాయము చివరిగా
నేను ముగించబోతూ ఉన్నా. 22వ అధ్యాయము 40వ వచనము నుండి మీరు శోధనలో ప్రవేశించకుండునట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరము వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించము. చూడండి, యేసు ప్రభువారు తన శిష్యులతో పలికిన మాట, శోధనలో ప్రవేశించకుండునట్లుగా మీరేం చెయ్యాలండి? ప్రార్థన చెయ్యాలి, మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. దీనికి అర్థం ఏంటి అంటే, మనకు అందరికీ అర్థం అవ్వాలంటే, మన జీవితం పూర్తిగా నాశనం అవ్వక ముందే, చూడండి, మన జీవితం అంతా కూడా నాశనం అయిపోయిన తర్వాత, ఇల్లు కాలిన తర్వాత ఏం పట్టుకోకూడదు? ఆకులు పట్టుకోకూడదు. కాలకముందే జాగ్రత్త పడ్డాం అనుకోండి, ఏ ప్రమాదం లేదు. ఇక్కడ వ్రాయబడిన మాటకు అర్థం, శోధనలో అంటే శోధన వచ్చిన తర్వాత అయ్యా ప్రభువా ఎందుకు నా జీవితాన్ని ఇలా చేశావు అని అనడం కంటే, శోధన రాకముందే ఏం చేయాలి? ఏసేపు శోధన రాకముందే సన్నిధికి రావాలి. శోధన రాకముందే, పాస్టర్ గారు ఇది వచ్చింది అని చెప్పకముందే, పాస్టర్ గారు ఏదీ రాలేదండి అని చెప్పాలి. గమనించండి, యేసుప్రభువు వారు చెప్పిన మాట ఇదే. శిష్యులు అనుకుంటున్నారంట, ఏమి రాదలేండి, కొంచెంసేపు పడుకుందాం, ఏమి రాదలేండి, యేసుప్రభువు వారు ఎక్కడో ఉన్నారు, కొంచెంసేపు కునికి తీసేద్దాం. మరలా వారిని బలపరుస్తున్నారు. మీరు మెలకువ కలిగి ఏం చేయాలి? శోధనలో ప్రవేశించుకున్నట్లుగా, కీడేమీ రాకుండా, అపాయమేమీ రాకుండా, ఇబ్బందులేమీ రాకుండా మెలకువ కలిగి ప్రార్థించండి. చూడండి, ఎబ్బేసు కూడా, అయ్యా నా బ్రతుకు దినములన్నిటే కూడా, నా బ్రతుకులో, నా కుటుంబ వ్యవస్థలో, నా జీవితంలో ఎలాంటి కీడులో కూడా నేను పడకుండానట్లుగా, ఎలాంటి ఆపదలు కూడా నేను ప్రయాణించకుండానట్లుగా, ఆ కీడులన్నిటిలో నుండి కూడా నన్ను తప్పించు అని ప్రార్థించాడు. ఈ 4 పదాలను అతడు ఉపయోగించిన విధానము చాలా అద్భుతమైనదండి. ఇంత క్లుప్తమైనటువంటి ప్రార్థనలో ఇంత ఆశ్చర్యాన్ని కలిగించేటువంటి పదాలు వాడడం అనేది చాలా అమోఘం. మరి మన ప్రార్థనలో ఎలా ఉంటాయి ఒకసారి గమనించండి. క్రొత్త నిబంధన కాలంలో సుదీర్ఘ ప్రార్థన, వేదనతో చేసినటువంటి ప్రార్థన మన ప్రభువైన యేసు ప్రభుల వారిదే. గెత్సేమనే తోటలో చేసిన ప్రార్థన. గెత్సేమనే తోటలో చేస్తున్నారా ఆయన ప్రార్థన? సర్వ పాప మానవాళి రక్షణార్థమై, మానవులందరి కొరకు కూడా పాపము ప్రక్షాళన చేయబడాలి అని తన రక్తాన్ని చిందించబోతున్నాడు గనుక ఆ విషయాలన్నిటినీ గమనించి అతడు సుదీర్ఘమైనటువంటి ప్రార్థన, అంటే మనం చేసినప్పుడు ప్రార్థన క్లుప్తంగా చేయొచ్చు, సుదీర్ఘంగా చేయొచ్చు. ఏదేమైనప్పటికీ మన జీవితంలో మనము ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ రాత్రి మన ప్రభువు ఆయన సన్నిధిలో మనలందరినీ కూడా బలపరుస్తున్న విధానము, నీవును నేనును కూడా ఏం కలిగి ఉండాలండి? ప్రార్థన కలిగి ఉండాలి. ఉచ్చరింప సఖ్యము కాని మూల్గలతో నీవు మోల్గడానికి ఆయన నిన్ను బలపరచబోతున్నాడు. తండ్రి ప్రభువ అబ్బా అని పిలిచేటువంటి ఆధిక్యత మనకి ఇచ్చాడండి. ఎవరినన్నా అబ్బా తండ్రి అని పిలుస్తామండి? దేవుణ్ణి మనం అబ్బా తండ్రి అని మొరపెట్టేటువంటి ఆధిక్యత మనకి ఇచ్చాడు. గనుక మన పరిస్థితులను బట్టి మనము ప్రార్థన చేద్దాం. ఎబ్బేజు గారు ప్రార్థించినట్లుగా మన యొక్క ఆశీర్వాదము కొరకు, మన సరిహద్దుల కొరకు, అలాగునే దేవుని యొక్క చెయ్యి మనకు తోడుగా ఉండి మనల్ని నడిపించినట్లుగా, అలాగునే ఏ కీడులో మనము పడకుండానట్లుగా మనము ప్రార్థన చేసి జవాబును పొందుకుందాం. దేవుడు ఈ మాటలు మనందరి వినికుల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.